హలో, నమస్తే అండి. నేను మీ లక్ష్మీ చౌదరిని. వెల్కమ్ టు మిస్టరీ మధురిమలు తెలుగు ఆడియో స్టోరీస్. అందాల పొదరిల్లు పార్ట్ 24తో మీ ముందుకు వచ్చేసాను. 24 అప్డేటే అండి. ఈ జర్నీలో హడావుడిలో ఒక నెంబర్ మిస్ అయిపోయాను. అందుకే ఎక్స్ట్రా నెంబర్ పార్ట్ 25 అని వచ్చేసింది. అది ఎక్స్క్యూజ్ చేసేసేయండి. ఇక కథలోకి వెళ్దాం. వరుణ్ స్నేహ ఎంగేజ్మెంట్ అయిపోగానే మైక్ పెట్టిన పాటికి అందరూ స్టెప్స్ వేస్తూ ఆనందంగా గడిపేస్తుంటే, ఇలాగే ఎగురుతూ ఉంటారా? రెడీ అవరా? ఈ జిడ్డు మొహాలతోనే ఉంటారా అందరూ అని అడుగుతాడు శివ్. వెంటనే శివ్ మాటకి అందరూ డ్యాన్స్ ఆపేసి టైం చూసేసరికి, ఓ మై గాడ్, గెస్ట్లు వచ్చే టైం అయిపోయింది, రెడీ అవ్వాలి అని ఎవరికి వాళ్ళు రెడీ అవ్వడానికి వెళ్ళిపోతారు. ఇంకా రెడీ అవ్వడం ఎందుకు శివ్, ఇంకింటికి బయలుదేరడమే కదా అని అడుగుతారు విజయ గారు. లేదమ్మా, ఇంకో చిన్న ఫంక్షన్ ఉంది, దానికి రెడీ అవ్వాలి అందరూ అని చెబుతాడు శివ్. ఇంకో ఫంక్షన్? ఏం ఫంక్షన్ అని అడుగుతారు విజయ గారు. తెలుస్తుందమ్మా నీకు కూడా అని ఐషుకి తీసుకువెళ్ళమని సైగ చేస్తాడు. అప్పటికే స్నేహ డిజైన్ చేయించిన చీరలు రూమ్లో ఎవరిది వారికి ఇచ్చేస్తూ ఉంటుంది. రాగినికి దివ్యకి కూడా చీరలు ఇచ్చేస్తుంది స్నేహ. ఐషు వెళ్ళగానే విజయ గారి కోసం స్పెషల్గా డిజైన్ చేసిన చీర ఐషు చేతికి అందిస్తుంది. 4th ఫ్లోర్ రూమ్స్ ఉండడంతో రెడీ అవ్వడానికి ఆడవాళ్ళందరూ 4th ఫ్లోర్కి వెళ్ళిపోతారు. మగవాళ్ళందరూ 1st ఫ్లోర్లోనే ఉన్న రూముల్లో రెడీ అవ్వడానికి ఉండిపోతారు. ఆడవాళ్ళందరూ వెళ్ళిపోగానే నరసింహ గారు, వంశీ, శ్రీ వాళ్ళ మామయ్య గారు రావు గారిని తీసుకొని ఒక రూమ్కి వెళ్ళిపోతారు. అన్నయ్య, వెళ్ళి స్నానం చేసి రండి తొందరగా, మీరు చేసి వచ్చాక మేము కూడా చేస్తాం అని అంటారు నరసింహ. ఇంకేంటి, వెళ్ళిపోయేదానికి మళ్ళీ ఏం ఫంక్షన్ అని డౌట్గా రావు గారు కూడా అడుగుతారు. ఏమో, పిల్లలు అన్నారు కదా, ఏం చేస్తున్నారో ఫంక్షన్ వాళ్ళు, ముందు నువ్వు వెళ్ళి ఫ్రెష్ అవ్ అని అంటారు నరసింహ. ఏదో ఫంక్షన్ అనుకున్నారు కానీ ఆయనకి అస్సలు అప్పటికి కూడా ఊహకి రాలేదు తమ కోసమే చేస్తున్నారు అని. ఫ్రెష్ అయి రాగానే వైట్ డ్రెస్ ఇస్తారు రావు గారికి. అందులో పంచి ఉండడంతో, ఇదేంటి అని అడుగుతారు. పంచికట్టు కట్టాలన్నయ్య మీరు, మీకొచ్చు కాబట్టి మాకు కూడా మీరు కట్టాలి, అందరికీ అలాంటి డ్రెస్సులు తెచ్చారు అని మిగతా వాళ్ళు కూడా ఫ్రెష్ అయి రాగానే అప్పటికే పంచకట్టు కట్టుకొని రెడీ అయిన రావు గారిని చూసి, వారెవ్వా, పంచకట్టిన అచ్చం కుర్రోడులాగే ఉన్నావన్నయ్య అని నవ్వుతూ అంటారు వంశీ. ఈ పంచకట్టులేంది, ఈ కథ ఏంటి అని అడుగుతారు రావు గారు. ముందు మాకు కూడా పంచకట్టు, తర్వాత చెప్తామని నరసింహ గారు, వంశీ గారు కూడా పంచి కట్టించుకొని రావు గారిని తీసుకువెళ్ళి ఒక కుర్చీలో కూర్చోబెట్టి, అప్పటికే శ్రీ వాళ్ళ మామగారు కూడా రెడీ అయిపోవడంతో అక్కడికి వచ్చిన అన్వి, శ్రీ డోర్ కొట్టడంతో తలుపు తీస్తారు. అన్వి, శ్రీ ఇద్దరూ లోపలికి వచ్చి రావు గారికి కళ్యాణ తిలకం పెట్టి బుగ్గన చుక్క పెట్టి భాసికం కడతారు. అప్పటికి గాని ఆయనకి అర్థం కాదు వాళ్ళు ఏం చేస్తున్నారు అనేది. అప్పుడే లోపలికి వచ్చిన శివుని చూసి ఎమోషనల్ అవుతారు రావుగారు. కళ్ళల్లో నీళ్ళొచ్చేస్తాయి ఆయనకి. రావుగారి కంటిలో కంటి చెమ్మ చూసి ఆయన్ని హత్తుకొని, ఎమోషనల్ అవ్వకండి నాన్న, మీరు గంభీరంగా ఉంటేనే బాగుంటారు, పెళ్లి కొడుకులా భలే ఉన్నారు తెలుసా అని అంటాడు. అప్పుడే అన్వేష్, వరుణ్, వర్షిత్ కూడా అక్కడికి వచ్చి, వావ్ పెదనాన్న, పంచకట్టులో అదిరిపోయారు తెలుసా అని రావుగారి చుట్టూ చేరి అంటారు. నలుగురిని కలిపి హక్ చేసుకొని, థ్యాంక్ యూ, ఇంత సర్ప్రైజ్ నాకు ఇస్తున్నందుకు అని ఆనందంగా చెబుతారు. సరే, థ్యాంక్ యూలన్నీ ఇంటికి వెళ్ళాక చెప్పుకుందాంలే కానీ ఇంకా ఏదో తక్కువైంది పెదనాన్న మీకు అని అంటాడు వరుణ్. ఏం తక్కువైందిరా అని అన్వేష్ అడగగానే వరుణ్ చేతిలో ఉన్న పులిగోరు చైన్ రావుగారి మెడలో వేసి, ఇది తక్కువైంది అని అంటాడు. ఒరేయ్, ఇలాంటివి నాకు ఇష్టం ఉండదని తెలుసు కదా అని రావుగారు అనగానే, ఉట్టప్పుడు వేసుకోకపోయినా ఈరోజు వేసుకోవాలి పెదనాన్న, తప్పదు, అది వేయగానే చూడు ఎంత లుక్ వచ్చింది అని అంటాడు వరుణ్. అందరూ నాగార్జున గారు ఇంకా యంగ్గా ఉన్నారని అంటారు కానీ మిమ్మల్ని చూపిస్తే నాగార్జున గారు కూడా కుళ్ళుకుంటారు, ఆయన కన్నా కూడా యంగ్గా ఉన్నారు మీరు అని అంటాడు అన్వేష్. ఆ మాటకి మీసం మెలేసి
అందంగా నవ్వేస్తారు రావు గారు. అది చూసి శివ్ చిన్నగా నవ్వుకుంటూ, సరే, గెస్టులు వచ్చే టైం అయింది. బాబాయ్, మీరు పిన్ని గెస్టుల సంగతి చూసుకోండి అని నరసింహతో అనగానే నరసింహ గారు అక్కడి నుంచి వెళ్ళిపోతారు. వంశీ గారిని వర్షిత్ని రావు గారి దగ్గర ఉంచేసి మిగతా వాళ్ళందరూ కూడా మిగతా పనులు చూసుకోవడానికి వెళ్ళిపోతారు. విజయ గారిని ఫ్రెష్ అయ్యి రమ్మని చెప్పి రాగానే చీరిచ్చి కట్టుకోమని చెప్పడంతో హెవీగా ఉన్న పట్టు చీర చూసి ఈ చీర ఎందుకు ఇప్పుడు అని అడుగుతారు విజయ గారు. కట్టుకోండి అత్తయ్య, ఎందుకు ఏమిటి అని అడగకుండా అని ఐషు చిరుకోపంగా అనడంతో చీర కట్టుకొని వస్తారు విజయ గారు. విజయ గారిని కూర్చోబెట్టి శ్రావణి రుక్మిణి గారు కలిసి అందంగా జడవేసి మరీ పూల జడ హెవీ అవుతుందని పైన రౌండ్గా పూలు చుట్టిపెట్టి జడంతా పూలమాల చుడతారు. అప్పటికే ఐషు కళ్ళకి కాటుకద్ది కళ్యాణ తిలకం పెట్టి బొగ్గన చుక్క కూడా పెట్టేస్తుంది. అసలేం చేస్తున్నారు మీరు అని అడుగుతారు. అప్పటికి కూడా అర్థం కాక విజయ గారు, ఇంకా అర్థం కాలేదా వదిన అని బాసికం కడతారు అనురాధ గారు. అప్పుడు గాని ఆవిడికి తట్టలేదు వాళ్ళు ఏం చేస్తున్నారు అనేది. రావు గారిలాగే విజయ గారు కూడా ఎమోషనల్ అయిపోతారు. ఎందుకు అత్తయ్య ఎమోషనల్ అవుతున్నారు? పెళ్లి కూతురు అలంకరణలో ఎంత అందంగా ఉన్నారో తెలుసా? ఇప్పుడే ఇంత అందంగా ఉన్నారంటే వయసులో ఉన్నప్పుడు నిజంగా మీరు ఎంత అందంగా ఉండి ఉంటారు. మీ పక్కన మేమెందుకు పనికిరాం అని అనిపిస్తుంది అని ఐషు అనగానే సిగ్గుపడుతూ పెళ్లి కూతురులా ఉన్నారు అని అనగానే ఇదంతా మీ పనేనా అని అడుగుతారు. అబ్బో సిగ్గు, ఇప్పుడు ఇంకా అందంగా ఉన్నారు. నా కన్నాకి అంత అందం ఎక్కడి నుంచి వచ్చింది అనుకున్నా. మామయ్య గారు మీరు ఇద్దరు అందానికి చిరునామా అయితే మరి నా కన్నా అంత అందంగా కాక ఎలా ఉంటాడు అని కావాలని టీస్ చేసినట్టు మాట్లాడుతుంది ఐషు. ఆ మాటకి సిగ్గుపడుతూ ఐషు బొగ్గ తడుతూ, కానీ ఇదంతా ఎందుకురా అని అడుగుతారు విజయ గారు. మామూలుగా షష్ఠి పూర్తి సింపుల్గా చేయొచ్చు కదా అని ఆవిడ ఆలోచన. అప్పుడు ఎలాగో మీ పెళ్లి మేము చూడలేదు కదా, ఇప్పుడు అవకాశం ఉంటే ఎందుకు వదులుకుంటాం అని ఐవింగ్ చేస్తూ మెడలో నగలు కూడా పెట్టేస్తుంది ఐషు. అప్పటికే రావు గారి షష్ఠి పూర్తికి ఆహ్వానం వెళ్ళిన గెస్టులందరూ రావడం మొదలుపెట్టారు. విశ్వనాథ్ దంపతులు కూడా వస్తారు ఆ మహోత్సవానికి. రమేష్ గారు, చేతన్, నిఖిత లోపలికి వస్తుంటే ఉదయాన్నే రమ్మంటే ఇప్పుడు వస్తున్నావేంట్రా అని అడుగుతారు నరసింహ గారు. ఉదయం వేరే ఫంక్షన్కి వెళ్లాల్సి వచ్చింది. చేతన్ వాళ్ళ బాబాయ్ కొడుకు ఎంగేజ్మెంట్ అయింది ఇవాళ, అటు వెళ్లాల్సి వచ్చింది అని చెబుతారు రమేష్ గారు. సరే వెళ్ళండి అని లోపలికి పంపిస్తారు. వాణిగారు, నరసింహ గారు దగ్గరుండి గెస్టులందరినీ ఆహ్వానించి లోపలికి పంపిస్తారు. చిన్నపిల్లలకి మగపిల్లలందరికీ పంచకట్టు డ్రెస్సులు తీసుకురావడంతో అందంగా రెడీ అయిపోయి హాలు మొత్తం ముచ్చటగా తిరుగుతూ ఉంటారు. ఇక ఆడపిల్లలు పట్టులంగా జాకెట్తో ముద్దుగా తయారైపోతారు. బుజ్జిగాడికి కూడా పంచకట్టు డ్రెస్సే వేసి దివ్య చేతికి ఇవ్వడంతో దివ్య కూడా పిల్లలతో పాటే బుజ్జిగాడిని పట్టుకొని తిరుగుతూ ఉంటుంది. షష్ఠిపూర్తి మహోత్సవాన్ని చూడ్డానికి ఆహ్వానించిన గెస్టులందరూ టైంకి వచ్చేయడంతో హాలు మొత్తం గెస్టులతో నిండిపోతుంది. పంతులు గారు కూడా వచ్చేయడంతో తీసుకురండమ్మా దంపతుల్ని అని ఆయన పిలుపు ఇవ్వడంతో ముందు రావు గారిని శివ్, అన్వేష్, కిరణ్, మైక్, రాజ్, వరుణ్ కలిసి పైకి ఎత్తుకొని మండపం దగ్గరికి తీసుకువస్తారు. పంచకట్టులో ఒత్తైన మీసకట్టుతో 60 వచ్చినా కూడా ఇంకా యంగ్గానే కనిపిస్తున్న రావు గారిని చూసి షష్ఠి పూర్తి చేసుకుంటున్నట్లు లేదు, ఇప్పుడే పెళ్లి చేసుకుంటున్నట్టుందిగా అనుకుంటారు గెస్ట్లు. ఆయన్ని పీటల మీద కూర్చోపెట్టగానే విజయ గారిని కూడా తీసుకురమ్మని చెప్పడంతో పల్లకిలో కూర్చోబెట్టి శివ్, అన్వేష్, వరుణ్, వర్షిత్, కిరణ్, మైక్, రాజ్, ఆనంద్, అంకిత్ మోస్తుంటే నరసింహ గారు, వంశీ వచ్చి వాళ్ళు కూడా మోయడం మొదలు పెట్టగానే నరసింహ మీరేంటి అని అడుగుతారు విజయ గారు. మా వదినమ్మని అంటే అమ్మని మోసే అదృష్టం వస్తే ఎలా వదులుకుంటాం అని మరుదులిద్దరూ అనగానే
వాళ్ళు మోస్తుంటే ఆనందంతో కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి విజయ గారికి. అటువైపు ఇటువైపు కోడళ్ళు కూతుర్లు ఆవిడ మీద పూలు చల్లుతూ మండపం దగ్గరికి తీసుకొస్తారు. శివ్ నరసింహ గారు పల్లకి మోయడం చూసిన గెస్ట్లు ఆశ్చర్యపోతారు. వాళ్ళని బిజినెస్ సర్కిల్లో సింహాలుగా చూసిన వాళ్ళు ఇక్కడ ఇలా చూడడం ఆశ్చర్యాన్ని కలిగించింది. విజయ గారికి అదంతా చాలా సిగ్గుగా అనిపించి తల ఎత్తరు అసలు. మండపం దగ్గరికి రాగానే, అలా తలదించుకొని వస్తే ఎలా అక్క? అందరికీ నువ్వు కనిపించొద్దా? పెళ్లికూతురు ఎలా ఉంటుందో తెలియాలి కదా అని అన్న వాయిస్ వినగానే తమ్ముడు అనుకుంటూ ఆనందంగా తలెత్తుతారు విజయ గారు. ఆహా, నేనే రాననుకున్నావా? ఇప్పుడు కూడా నీ కొడుకు ఊరుకుంటాడా? నేను రాకపోతే మెడలు వంచైనా తీసుకొచ్చేలా ఉన్నాడు, అందుకే సైలెంట్గా వచ్చేశాను అని అంటాడు నవ్వుతూ. విజయ గారి తల్లిదండ్రులు విజయ గారికి పెళ్ళైన కొత్తలోనే చనిపోతే తమ్ముడు ఆస్ట్రేలియాలో స్థిరపడిపోతాడు. విజయ గారి మరదలు కొంచెం తేడాగా ఉండడంతో విజయ్ గారు వాళ్ళని మొదటి నుంచి ఎంతలో ఉంచాలో అంతలోనే ఉంచేవాళ్ళు. తర్వాత తర్వాత మరదలి నిర్వాకంతో అసలు ఇద్దరి మధ్య రాకపోకలు మాటలు కూడా బంద్ అయిపోతాయి. అన్వేష్ పెళ్లికి రమ్మని పిలిచిన తన కొడుకు పెళ్లికి పిలవలేదు గాని తోడి కోడలు కొడుకు పెళ్లికి పిలుస్తుందా అని మరదలు తమ్ముణ్ణి రానివ్వలేదు. ఇప్పుడు ఊహించిన రీతిలో తమ్ముడు ఎదురుగా ఉండడంతో ఆవిడికి ఆనందానికి హద్దులు లేకుండా అయిపోతుంది. కాసేపు సిగ్గుని పక్కన పెట్టేసి తనివి తీరా తమ్ముణ్ణి చూసుకుంటారు. ఇదంతా చేసింది శివ్ అని అర్థమైపోయి పక్కనే ఉన్న కొడుకుని ప్రేమగా చూసుకుంటారు. తప్పక వచ్చింది కానీ విజయ గారి భోగమంతా చూసి కుళ్ళుకుంటూనే ఒక పక్కన కూర్చుంది విజయ గారి మరదలు. పిల్లలు రాలేదా అని అడుగుతారు విజయ గారు. పిల్లలేంటి, మన తరపు బంధువులు కూడా చూడు ఎంతమంది ఉన్నారు అని కూర్చున్న అందరినీ చూపిస్తాడు ఆమె తమ్ముడు. విజయ గారి మేనత్త పిల్లలు మేనమామ పిల్లలు అందరూ అక్కడ కనిపించడం చూసి అదంతా శివ్ చేసిన మాయ అని అర్థమై వాళ్ళని నవ్వుతూ చూస్తారు. విజయ గారి వాళ్ళ ఎదుగుదలని చూసి వాళ్ళ పంచన చేరాలని చాలామంది కలలు కంటూ ఉండడం విజయ గారు గమనించి అందరినీ దూరంలోనే పెట్టేస్తారు. ఎప్పుడైనా ముఖ్యమైన ఫంక్షన్లు అయితే పిలిస్తే వెళ్ళడమే తప్ప ఎవరితోనో అంతగా టచ్లో ఉండరు విజయ గారు. ఆవిడ ప్రపంచమంతా ఆ ఇల్లే, ఆ ఇంట్లో మనుషులే. ఎక్కడ తన వాళ్ళ వల్ల ఆ ఇంట్లో అపార్థాలు చోటు చేసుకుంటాయో అని అందరినీ ఒక అడుగు దూరంలోనే ఉంచేశారు. వాళ్ళందరూ ఉంటారులే, మీరు వాళ్ళందరితో సరదాగా రేపు మాట్లాడుకోవచ్చు, ముందు పదండి అని ఐషు అమృత విజయ గారిని తీసుకువెళ్ళి పీటల మీద కూర్చోపెడతారు. అప్పటికే వరుణ్ స్నేహ అడ్డుతెర పట్టుకొని నిలబడతారు. కన్యాదానం చేసే అవసరం లేదు కాబట్టి డైరెక్ట్గా జీలకర్ర బెల్లం కార్యక్రమం మొదలు పెడతారు పంతులు గారు. రావు గారికి అదంతా సరదాగా ఆనందంగా అనిపిస్తున్నా అంతమంది ముందు ఈ వయసులో అలా కూర్చోడానికి విజయ గారు మాత్రం సిగ్గులు మొగ్గ అయిపోతూ ఉంటారు. అత్తయ్య, ఇది మీ టైం, మీరు అలా సిగ్గుపడుతూ ఈ టైంని ఈ ఆనందాన్ని మిస్ చేసుకోవద్దు. ఎవ్రీ మూమెంట్ మీరు ఎంజాయ్ చేయండి అని ఐషు విజయ గారి పక్కనే ఉండి చెబుతుంది. జీలకర్ర బెల్లం ఒకరి తల మీద ఒకరు పెట్టుకోగానే అడ్డుతెర తీసేయగానే ఒక చేత్తో రావు గారు మేసం మెలివేస్తూ విజయ గారిని చూసి కన్ను కొడతారు. అది చూసి కుర్రకారంతా ఓ ఓ అంటూ కేకలు వేస్తారు. పెళ్లి పెద్దలుగా రావు గారి పక్కన ఆడపిల్లలు చిన్నపిల్లలు కూర్చుంటే విజయ గారి పక్కన మగపిల్లలందరూ ముచ్చటగా కూర్చుంటారు. తల్లి తండ్రిని అలా చూసి శివుకైతే ఆనందం మామూలుగా లేదు. శివుకి ఊహ వచ్చిన దగ్గర నుంచి తన తండ్రి కష్టమేంటన్నది చూశాడు. ఇంటికి ఎప్పుడు వచ్చేవాళ్ళు ఎప్పుడు వెళ్ళేవారు కూడా తెలిసేది కాదు. శివుకి తెలిసినంతవరకు అసలు వాళ్ళిద్దరూ సరదాగా ఎక్కడికైనా వెళ్ళింది గడిపింది కూడా చాలా తక్కువే. ఎప్పుడైనా ఎక్కడికైనా వెళ్ళమని చెప్పినా నాకు నా ఇల్లే స్వర్గం, నేను ఇల్లు వదిలిపెట్టి ఎక్కడికి వెళ్ళను, వెళ్తే అందరం వెళ్దాం లేకపోతే లేదు అని అనేవాళ్ళు విజయ గారు. ఇప్పుడైనా వాళ్ళని దూరంగా పంపించాలంటే రావు గారి హెల్త్ దృష్ట్యా ఇద్దరిని పంపించడం కష్టమే. వాళ్ళతో ఎవరో ఒకరు ఉండాల్సిందే.
అందుకే వాళ్ళని ఎక్కడికి పంపించే ప్రోగ్రాం పెట్టుకోలేదు శివ్. అందుకే ప్రతి సంవత్సరం తమతో పాటు అమెరికా తీసుకెళ్ళిపోతున్నాడు తన తల్లిదండ్రుల్ని. తల్లి సిగ్గుపడడం, తండ్రి కొంటె పనులు చేయడం చూసి అందంగా నవ్వేసుకుంటాడు శివ్. శ్రీ వచ్చి శివ్ చేయి చుట్టుకొని తన భుజం మీద తలవాల్చి, భలే ఉంది కదా అన్నయ్య ఈ మూమెంట్. అమ్మా నాన్నని ఇలా చూస్తుంటే చాలా హ్యాపీగా ఉంది అని అంటుంది శ్రీ. ఇది మన ఇద్దరికీ మెమరబుల్ మూమెంట్. మన అమ్మ నాన్న పెళ్లి చూస్తున్నాం అని అంటాడు శివ్. జీలకర్ర బెల్లం కార్యక్రమం అయిపోగానే డైమండ్తో పొదిగిన సూత్రాలను గుచ్చిన పసుపు తాడు రావుగారి చేతికి ఇవ్వగానే ఆయన తన భార్య మెడలో మరొకసారి నవ్వుతూ 3 ముళ్ళు వేసేస్తారు. ఆయన 3 ముళ్ళు వేస్తున్నంతసేపు కుర్ర గ్యాంగ్ మొత్తం కేకలు వేస్తూనే ఉంటారు. ఆ టైంలో వాళ్ళు బిజినెస్ టైకూన్స్ అనే విషయాన్ని కూడా మర్చిపోయి సరదాగా ఎంజాయ్ చేస్తున్నారు ఆ మూమెంట్ని. శివ్ శ్రీ మాత్రం తల్లిదండ్రుల్ని ఆనందంగా నవ్వుతూ చూస్తూ ఉండిపోతారు. తర్వాత తలంబ్రాల కార్యక్రమం మొదలు పెట్టగానే ఇక 2 గ్రూపులుగా విడిపోయి రావుగారి వైపు అంతా కోడళ్ళు కూతుర్లు చేరితే విజయ గారి వైపు అంతా కొడుకులు అల్లుళ్ళు చేరిపోతారు. రావుగారు మాత్రం ఫుల్గా ఎంజాయ్ చేసేస్తూ తలంబ్రాలు విజయ గారి మీద వెరైటీగా పోస్తూ ఉంటారు. నిజం చెప్పాలంటే ఒకప్పుడు వాళ్ళ పెళ్ళి గుడిలో చాలా సింపుల్గా జరిగిపోయింది. అప్పుడు ఎంజాయ్ చేసే మూమెంట్ కూడా లేదు. అందుకేనేమో రావుగారు ఇప్పుడు మాత్రం ఫుల్గా ఎంజాయ్ చేసేస్తున్నారు. విజయ గారు మాత్రం మనసులో చాలా ఆనందంగా ఉన్న సహజంగా ఉండే సిగ్గు ఆవిడ్ని పూర్తిగా ఆ మూమెంట్ని ఎంజాయ్ చేయకుండా చేస్తుంది. కమాన్ అత్తయ్య, మళ్ళీ మళ్ళీ ఇలాంటి రోజు రాదు. మీరు మామయ్య గారు ఉన్నారనే అనుకోండి. ఈ మూమెంట్ని ఎంజాయ్ చేయండి అత్తయ్య అని ఆనంద్ అంకిత్ విజయ్ గారిని ఎంకరేజ్ చేస్తారు. ఎంతకీ ఆవిడ సిగ్గుతో సరిగా తలంబ్రాల కార్యక్రమం కూడా చేయలేకపోతుండేసరికి శివ్ వెళ్ళి ఆవిడ భుజం చుట్టూ చేయి వేసి మోకాళ్ళ మీద విజయ గారి పక్కన కూర్చొని మా మనమే గెలవాలి అని అంటాడు. శివ్ పక్కన ఉండేసరికి ధైర్యం వచ్చిందో లేకపోతే కొడుకుని గెలిపించాలన్న కోరిక వచ్చిందో కానీ ఆవిడ కూడా పోటాపోటీగా తలంబ్రాలు పోయడం మొదలు పెడతారు. చూస్తున్న గెస్టులందరికీ ఆ కుటుంబాన్ని చూసి కొంతమందికి ముచ్చటగా అనిపిస్తే కొంతమందికి మాకు అలాంటి అదృష్టం లేదని ఎప్పట్లాగే జెలసీ ఫీలింగ్ వచ్చేస్తుంది. కానీ అందంగా జరిగిపోతున్న ఆ వేడుకను మాత్రం చూడడానికి 2 కళ్ళు చాలవు అన్నట్లుగా ప్రతి మూమెంట్ని రెప్ప వేయకుండా ఎంజాయ్ చేస్తూ చూస్తున్నారు అందరూ. తలంబ్రాల కార్యక్రమం అయిపోగానే పూలదండలిచ్చి ఇద్దరిని మార్చుకోమని చెప్పి ఆ మహోత్సవ ఘట్టాన్ని అక్కడితో పూర్తి చేస్తారు పంతులు గారు. అదేంటి పంతులు గారు, ఉంగరాల కార్యక్రమం అదేమీ చేయించరా అని అడుగుతాడు వరుణ్. అవన్నీ ఇప్పుడు అవసరం లేదు బాబు అని ఆయన అన్న. అలా కుదరదు, లేదు లేదు ఆ ముచ్చట కూడా జరిపించాల్సిందే అని అప్పటికప్పుడు ఏర్పాట్లు చేసి ఉంగరం తీసే కార్యక్రమం కూడా మొదలు పెడతారు. విచిత్రంగా 3 సార్లు విజయ గారి చేతిని తన చేతిలోకి తీసుకొని విజయ గారి చేతిలో ఉంగరం పెట్టి పైకి తీస్తారు రావుగారు. పెదనానా, ఇది చీటింగ్ అంటాడు వరుణ్. మీ పెద్దమ్మ వల్లే నేను నా జీవితంలో గెలిచాను కాబట్టి నా గెలుపంతా మీ పెద్దమ్మతోటే అని సింపుల్గా చెప్పేస్తారు రావుగారు. వీళ్ళిద్దరి పేరు మీద శాంతి హోపం ఇవాళ గుడిలో జరిగిన రేపు వీళ్ళిద్దరిని గుడికి తీసుకొచ్చి చిన్న హోపం ఉంది, అది కూడా చేయించండి బాబు. ఇవాళ అవలేదు కదా, అందుకే రేపు చేయిద్దామని చెప్పి ఆయన పని అయిపోవడంతో ఇద్దరిని దీవించి అక్కడి నుంచి పంతులు గారు నిష్క్రమిస్తారు. వెంటనే అక్కడంతా క్లీన్ చేసి కింగ్ చైర్స్ వేసి ఇద్దరిని కూర్చోపెడతారు. విజయ గారి చెయ్యి తన చేతిలోకి తీసుకొని, ఎందుకోయ్ సిగ్గుపడుతున్నావు? మనం ఊహించని సర్ప్రైజ్ మన పిల్లలు మనకి ఇచ్చారు. వాళ్ళ ఆనందాన్ని మనం చూసి ఆనందించాలి గాని ఇలా సిగ్గుపడుతూ కూర్చుంటే ఎలా? నువ్వు అలా సిగ్గుపడుతుంటే ఇప్పుడే పెళ్ళయింది మనకి, తర్వాత కార్యక్రమం కూడా మొదలు పెట్టాలనిపిస్తుంది అని చిన్నగా ఐవింగ్ చేస్తూ అంటారు రావు గారు. అప్పుడే మైక్ అటెన్షన్ ఎవ్రీబడి అని అంటాడు. కథ కొనసాగుతుంది.
నిజంగా అసలు ఇలాంటి ఉమ్మడి కుటుంబం అంటే ఎంత బాగుంటుంది. ఇది ఎప్పుడు నా ఊహల్లో ఉంటుంది. ఇలా ఉండాలని నా కోరిక కూడా. కానీ నిజ జీవితంలో కుదరలేదుగా. అందుకే నా ఊహల్లో వచ్చింది మొత్తం కథ రూపంలో పెట్టాను. ఇక వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ రూపంలో మీ అభిప్రాయాలు తెలపండి. సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్ సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ లిజనింగ్.